పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలలో కూడా గెలిచి దేశ రాజకీయాలలోనే సంచలనం సృష్టించినటువంటి జనసేన పార్టీ రాజకీయ వర్గాలకు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తా మరొక కీలకమైనటువంటి ముచ్చటను చెప్పుకుంటూ వచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 1వ తేదీ నుంచి జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలు మంగళగిరిల పార్టీ కేంద్రాల నుంచే పనులను నిర్వర్తించాలి, ఖచ్చితంగా పార్టీ కార్యాలయంలో ఉండాలి, ప్రజల నుంచి అర్జీలు పార్టీ శ్రేణుల అభ్యర్థులను స్వీకరించాలని చెప్పి జనసేన ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రతి నెల కనీసం 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి జనసేనాని పవన్ కళ్యాణ్ అందరికీ ఆదేశాలు ఇచ్చిండు. ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను ఇని పరిష్కారాలను చూపాలని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ ఆదేశం ఇచ్చిండు. షెడ్యూల్ ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి వారి నుంచి విజ్ఞాపన పత్రాలు పార్టీ శ్రేణుల నుంచి వచ్చే అభ్యర్థనలు కూడా సూచనలతో సహా తీసుకొని మీరే స్వయంగా పరిరక్షించాలి. ఆగస్టు 1, 2 తేదీలల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. 3, 4 తేదీలల్లా నెల్లమల్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఇంటారు. ఇలా సెప్టెంబర్ 10, 11 తేదీల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీ ప్రజాప్రతినిధుల షెడ్యూల్ ను జనసేన కార్యాలయం బుధవారం జూలై 31 సాయంత్రం విడుదల చేసింది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మీద ప్రశంసల వర్షం గుర్తున్నది. సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అయితే కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ఆంధ్రాలో ఏం జరుగుతున్నది, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు షెడ్యూల్ రూపొందించిన పార్టీని ఇంతవరకు మేము చూడలేదు. ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ ను అధికారంలోకి తెచ్చిన ప్రజల ఆకాంక్షలు నిలబెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీ వ్యవస్థ పనితీరు మారుస్తున్నారంటూ చాలా మంది నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సార్ దూకుడు చూస్తే మాత్రం ఒక ఇంతకు గర్వంగానే ఉన్నదని అటు జనసేన కార్యకర్తలు పార్టీ క్యాడర్ కూడా గొప్పగా చెప్పుకుంటున్నది. ఇక ఇంకో వైపేమో గిసొంటి ఎన్ని చూడలేదని చెప్పి ఎడ్డిచ్చిన వాళ్ళు కూడా లేకపోలేరు.